తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఆదిత్య 369. అసలు సైన్స్ ఫిక్షన్ అనే జోనర్ తెలుగు ప్రేక్షకులకు తెలియకముందే ఆదిత్య 369 అనే సినిమాను వారి ముందుకు తీసుకొచ్చారు బాలయ్య. కేవలం హాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీలకే పరిమితమైన సైన్స్ ఫిక్షన్ జోనర్ ను దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, హీరో బాలకృష్ణ కలిసి తెలుగు సినిమాకు పరిచయం చేశారు. అందుకే ఆదిత్య 369 గురించి ఇప్పటికీ ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. ఈ మూవీ రిలీజ్ అయి 35 ఏళ్లైనా కూడా చాలా మంది ఆడియన్స్ కి ఇంకా ఇది గుర్తుందంటే ఈ మూవీ ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ మూవీ రిలీజ్ ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దీని సీక్వెల్ కు సంబంధించిన అప్డేట్ అందించారు బాలయ్య. ఆదిత్య 369 ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలయ్యతో పాటు యంగ్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, బాబీ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన బాబు మోహన్ నిర్మాత కూడా హాజరయ్యారు. అందరూ ఈ సినిమాతో వారికి ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఆదిత్య 369 రిలీజ్ అయినప్పటికీ బాబీ, అనిల్ తమ వయసు ఎంతో బయటపెట్టారు. అసలు వారు మొదటిసారి ఈ సినిమాని ఎక్కడ చూశారో చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి అయితే తను 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిందని, అప్పట్లోనే తను థియేటర్లలో ఈ సినిమాను 15 నుంచి 20 సార్లు చూశానని అన్నాడు. ఇక ఈ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ కూడా ఆదిత్య 369 సినిమాను ఎంత కష్టపడి తెరకెక్కించారో గుర్తు చేసుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలు తీస్తున్న సమయంలోనే ఈ సినిమా ఆఫర్ వచ్చిందని, కానీ కొత్త కాన్సెప్ట్ ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనే నమ్మకంతోనే ఈ సినిమా చేశానని తెలిపారు. ఇక 35 ఏళ్లైనా కూడా ఈ మూవీకి అంతే క్రేజ్ ఉండడంతో దీని సీక్వెల్ కి కూడా ప్లానింగ్ అంతా ముగిసిందని బయటపెట్టారు. కేవలం ఒకే ఒక్క రోజులో ఆదిత్య 369 సీక్వెల్ కథను పూర్తి చేశామని, త్వరలోనే ప్రారంభిస్తామని గుడ్ న్యూస్ తెలిపారు. దీంతో ఇప్పటి నుంచి ఆదిత్య 369 సీక్వెల్ కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మొదలయ్యాయి. ఇక ఆదిత్య 369 సీక్వెల్ కి ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ పెడతారని సమాచారం. బాలయ్య స్వయంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలని భావిస్తున్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ చిత్రం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతం ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ కూడా సిద్ధమవుతుంది.